ఎక్కడ ఎగురుతుందట అండి? బండ సందుల్లోకి వెళ్తుందట. ఎందుకు బండ సందుల్లోకి వెళ్తుంది అంటే, ఆ సందులోకి వెళితే ఈ పావురానికి ప్రమాదం లేదు. అర్థమవుతుందా? ఈ పావురానికి ఏమీ లేదు, ప్రమాదము లేదు. బైబిల్లో మనందరికీ తెలిసిన మాటే. ఏం మాట? మన కొరింథీయులకు రాసిన పత్రికలో 10:4 ఏముంటది? ఆ బండ క్రీస్తే, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ బండ క్రీస్తే అని మాట మనం చూడగలుగుతాం. అయితే ఈ బండ సందులోకి ఏం పోవాలి అని అంటే, పావురము పోవాలి. ఈ పావురం అంటే ఎవరు చెప్పండి? ఈ పావురం అంటే ఇక్కడ కూడి ఉన్న మనమందరము, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ కూడి ఉన్న మనమందరము, ఈ యొక్క అందరిలో కూడా ఇక్కడ కూర్చున్న ఏ వ్యక్తి అయినా ఉన్నాడా, పురుషుడా స్త్రీయా కానీ ఇక్కడ చూడట్లే, సంఘము అందరినీ కలిసి ఒక పావురముగా దేవుడు పోలుస్తూ ఉన్నాడు. ఈ పావురం ఎక్కడికి వెళ్ళాలి? బండ సందుల్లో. వర్షం వస్తుంది, గాలి వస్తుంది, తుఫాను వస్తుంది. ఈ పావురం ఎక్కడికి వెళ్ళాలి? బండ సందులోకి వెళ్ళాలి. మన అందరికీ తెలిసిన మాట తెలుసు ఒకటి. యేసు ప్రభు వారు ధోనిలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రేమైన దేవుని బిడ్డలారా, గాలి వచ్చింది, వరదలు వచ్చినాయి, గాలి దుమ్ము వచ్చింది, లేకపోతే అలలు పైకి లేచి మరి అలలు అంట ధోనిని కొడుతున్నప్పుడు నిండిపోతుందంట. యేసు ప్రభు ఏం చేశాడు చెప్పండి? నేలను గాలిని ఏం చేశాడు? గద్దించాడు. అది మెక్కిలి అలిగి నిమ్మలమాయను అని ఉంది. అయితే ఇప్పుడు ఎందుకు ఈ విషయాన్ని మీతో చెప్తున్నానంటే, ఇక్కడ యేసు ప్రభు దగ్గరికి ఎవరు పోయారండి? యేసు ప్రభు వారి యొక్క శిష్యులు. గాలి వస్తుంది, ఆ అలలు లేగి దాన్ని మునిగిపోతున్నాయి, భయం అయ్యి వీళ్ళందరూ ఎక్కడ కురికారు? ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళారు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు దగ్గరికి ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళారో, వెళ్ళిన వెంటనే ప్రేమైన దేవునిలారా, వెళ్ళిన వెంటనే ఏం చేశాడు ప్రభు? లేచి వెంటనే గద్దించినప్పుడు వెంటనే ఆగిపోయినవి. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, మనము ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ సమస్య వచ్చినా, యేసు ప్రభు అనే యొక్క బండ సందులు, ఆ బండ దగ్గరికి మనం వెళితే, ఆ సందులోకి మనం వెళితే ఈ సంఘానికి ఏ అపాయము లేదు అని ప్రభు పేట మీకు మనం చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఏంటండి? ఈ పావురానికి ఎలాంటి ప్రమాదము లేదు. ఎక్కడికి పోయింది ఈ పావురము? ఈ సంఘం ఎవరి దగ్గరికి వెళ్ళింది చెప్పండి? ఎవరి దగ్గరికి వెళ్ళింది? ఓకే, ఇప్పుడు మన జపాన్నే ఉన్నాడు, గుర్రాలపై జపాన్నే. ఇప్పుడు జపాన్కి ఒక సమస్య వచ్చింది. సమస్య వచ్చిన వెంటనే ఆయన ఎక్కడికి పరిగెత్తుకొని వెళ్ళాలి? దేవుని దగ్గరికి, మందిరము. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే ప్రేమ దేవుని మందిరం అంటే ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగి ఉంటుంది. మందిరం, దేవుని మందిరం ప్రశాంతతకు సూచనగా ఉంటుంది. ఎవరైనా సరే, ఏ సమస్యలో సరే, వెంటనే ఎక్కడికి పరిగెత్తాలి? దేవుని దగ్గరికి. ఒక విషయం తెలుసా అండి, నేను ఇంతకుముందు మన కూడా చెప్పాను ఈ విషయం. పావురాలన్నీ కూడా పెద్ద గోపురాలు కడతారు దేవుని మందిరాలలో. మీరు చూస్తారు కదా, మెదకు లేకపోతే పెద్ద చర్చీలు కడతారు వాళ్ళు. ఈ చర్చి ఎక్కడ చిన్నగా ఉంటుందో కానీ పైన మాత్రం గోపురం మాత్రం ఎక్కడో ఉంటాయి. ఆ గోపురాల మీద పావురాలన్నీ కూడా ఏం చేస్తాయి తెలుసా? గూళ్ళు కట్టుకొని నివాసం చేస్తాయి. ఎక్కడ పావురాలన్నీ కూడా ఎక్కడికి వచ్చినాయి? ఈ పావురాలన్నీ దేవుని దగ్గరికి వచ్చినాయి. దేవునికి స్తోత్ర. నేనేమంటానంటే, పావురానికి ఒక ప్రశాంతమైన వాతావరణం కావాలా? దేవునికి స్తోత్రం. పావురము పిచ్చి పిచ్చిగా ఏది పడుతుంది తినదో. పావురానికి ఒక శ్రేష్టమైన, ఒక మంచి ఆలోచన కలిగి ఉంటుంది. అది ఏది పడితే అప్పుడు తడవదు, ఏది పడితే అది రోతగా బురదలో పోయి బొరలదు. అది ఎక్కడ పడితే అక్కడ ఉండదు. అది ఒక ప్రశాంతమైన జీవితాన్ని కలిగి ఉంటుంది పావురం. అలాగే సంఘము కూడా ఎట్లుండాలంటే, నిజంగా ప్రేమందులో పరిశుద్ధతను కలిగి ఉండాలి. పావురానికి ఎందుకు సూచనగా దేవుడు పోల్చాడు తెలుసా? పావురానికి ప్రేమందులో చేదు ఉండదు. మీరు పావురాన్ని నీకు కావాలంటే మీకు ఇస్తాను, తీసుకుపోయి కోయండి, కోసి చూడండి. పావురం కడుపులో ఏముండదు, చేదు ఉండదు. అందుకనే సంఘానికి ఏముండకూడదు, చేదు ఉండకూడదు. ఏమంటే ఒక పాస్టర్ గారు వారం లేని తనం ఉంటుంది.
ఒక సంఘం అంటే మరొక సంఘానికి వారవలేనితనం ఉంటుంది. ఒక విశ్వాసి అంటే మరొక విశ్వాసికి వారవలేనితనం ఉంటుంది. ఒక పాస్టమ్ గారు అంటే మరొక పాస్టమ్ గారికి వారవలేనితనం ఉంటుంది. అవునంటారా కాదంటారా? మరి ఈ పావురానికి ఆ పావురానికి చేదు లేదు, మరి ఈ పావురానికి చేదులు ఎందుకు? ఒక విశ్వాసిని చూసి ఒక విశ్వాసి అస్సలు వరవడు, ఏమో తెలియదు. నేను కొన్ని నా ఉన్నాయి కానీ అవి కొన్ని చెప్పలేను ఇప్పుడు ఈ సమయంలో. ఏం జరిగే కొన్ని వారవలేని తనాల గురించి మీ అందరికీ తెలుసు. ఒకళ్ళ నీకు ఏదైనా కొద్దిగా అన్యాయం చేసినట్టు అనిపిస్తే వాడి న్యాసనానికి ఎప్పుడు చూసినా మనం కోరుతూనే ఉంటాం, అవునా కాదా? కానీ దేవుని పద్ధతి అది కాదు. శత్రువును కూడా ప్రేమించాలనేది దేవుని యొక్క పద్ధతి. కనుక చేదు లేని పావురము అది దేవునికి ఇష్టమైంది. అందుకనే దేవుడు పరిశుద్ధాత్మకు సూచన కూడా పావురాన్ని పోల్చాడు. అందుకనే యేసు ప్రభు వారి మీదకి ఏమొచ్చిందంట? పరిశుద్ధాత్మ పావురం వలె ఆయన మీదికి రాలెను. ఏనే నా ప్రియ కుమారుడు, ఈయన ఎందు ఆనందిస్తున్నానని చెప్పి ఆ పావురంలో తండ్రి అయిన దేవుడిని మాట్లాడాడు. దేవుని స్తోత్రం. అవునా? మరి తండ్రి దేవుడు ఆనందపడుతున్నాడు అని అంటున్నాడు. అయితే విషయం ఏంటంటే ఆ పావురాన్ని ఎందుకు దేవుడు సూచనగా పోల్చుకున్నాడంటే ఆ పావురములో సేదు ఉండదు, ఈ సంఘములో కూడా సేదు ఉండకూడదు. చేదంటే మీరు అర్థం చేసుకోండి, అన్నీ చెప్పడం కుదరదు. దేవుని స్తోత్రం. చేదంటే పొరపాటు, చేదంటే పాపం, చేదంటే దేవునికి వ్యతిరేకమైన ఏదైనా అనుకోండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది నీ దగ్గర ఉంటే నువ్వు పరలోకం కాదు కానీ మెట్టు కూడా ఎక్కవు బిడ్డ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది ఎక్కడానికి లేదు. నాకు కొంతవరకు తెలిసేటప్పటికల్లా టైం పట్టింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నాకు టైం బట్టి నాకు ఆవుసి ఇచ్చాడు, నేను తెలుసుకున్నాను. మరి ఒకళ్ళు ఆవుసి ఇవ్వకపోతే చాలా డేంజరే కదా. అలా వద్దు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకనే బండ క్రీస్తే. ఆ క్రీస్తు సందులోకి ఈ పావురము వెళ్ళాలి. బండారి కూడా సంఘం అనే పావురము ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలండి? దేవుని యొక్క మందిరానికి ఉండాలి. అదే మనకి తీర్చిదిద్దే, మన బ్రతుకులు తీర్చిదిద్దే మందిరము. అదే బండ సందులోకి వెళ్ళిన యేసయ్య తీర్చిదిద్దే జీవితం ఈరోజు దేవుడు మనకి ఇస్తాడు. అలాగే ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇగో నడికుడు సంఘం ఎక్కడుండాలి? ఎక్కడుండాలి? అంతేనా? ఎక్కడో చాలా కూర్చుందమ్మా ఏమ్మా? లేదా? దేవునికి స్తోత్రం కలుగును. నడికుడు సంఘము యేసు సందులోకి రావాలి. యేసు సందులోకి రావాలి. యేసు సందు ఎట్లుంటుందంటే బైబిల్లో ఉంది. యేసు ప్రభు వారి మార్గం అటు ఎట్లుంటుందట? అదే మరి ఇరుకైన మార్గం. అందుకనే ఇక్కడ పావురాన్ని కూడా ఏం చేస్తు, సందులోకి రా, నీకు ప్రమాదము లేదు. అలాగనే ఇరుకైన మార్గములోకి రా, తర్వాత నీకు విశాలం ఉంటుంది. విశాలమైన మార్గాన్ని కోరుకున్నావా, పోయినా కొంత ఇరుకైతే నీకు కష్టం, అది నీ జీవితానికి నష్టం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అదొద్దు మనకి. కనుక ఆ సందులోకి వచ్చే ఈ పావురాలుగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక ఆ బండ ప్రేమైన దేవుని బిడ్డలారా క్రీస్తే. ఆ క్రీస్తు సందులోకి రావాలి. అందుకనే చూడండి, దానియేలు గ్రంథంలో కూడా కొన్ని మాటలు మనం తెలుసుకొని ముందుకెళ్దాం. 24వ అధ్యాయం, దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 24వ వచనం 25వ వచనం నుంచి ముందుకెళ్దాం చదువుకుంటూ. త్వరగా నేను కొన్ని విషయాలు మర్చిపోయిన వాటిని కవరప్ చేసుకుంటూ వస్తున్నాను. చదవండి. ఇట్లుండగా దానియేలు బబులోనులోని జ్ఞానులను నశింపజేయుటకు రాజు నియమించిన అంటే ఇప్పుడు ఒక విషయాన్ని అక్కడి నుంచి చదువుతూ మళ్ళీ. అయితే ఒక విషయం ఏంటంటే ఇక్కడ దానియేలుకి ఒక కళ వచ్చిందంట. ఏంటండి? ఏమొచ్చింది? చెప్పరామా? ఎవరు చెప్పరా? నేను చెప్తాను. నేను ఇంగ్లీషులో చెప్పట్లేదుగా. నెబుకద్నెజరుకి నెబుకద్నెజరుకి ఏమొచ్చింది? కళ వచ్చింది. మీకు రావా కళలు? వస్తాయి రావా? కళ్ళు వస్తాయి. ఒక్కోసారి కళ్ళలో మనము సాతానుగాడు ఎంబడి పడుతుంటే కానీ మనం ఉరుకుతా ఉంటాం కానీ అక్కడే ఉంటాం, అసలు పోము. సాతానుగాడు మాత్రం వస్తా అంటాడు, మనం మాత్రం ఉరుకుతుంటాం కానీ అక్కడే ఉంటాం, పోలేము మనం.
ఎంత ఉరుకుతాను కానీ ఇక్కడే ఉండిపోతుంటాం. ఇట్లాంటి కళలు మనకి ఎన్ని వచ్చి ఉంటాయి. చాలా ఈ కళలన్నీ కూడా ఆయనకు వచ్చిన కళను బట్టి ఆట విషయం ఏంటంటే ఆ కళనాట కన్నడాట. మీరు జాగ్రత్తగా వినండి. కళ కన్నడాట, కానీ కళను ఏం చేసినట్టు ఆయన అసలు కళనే మర్చిపోయిందట. ఏం మర్చిపోయాడండి? ఇప్పుడు మీ దగ్గర కొత్త జ్ఞానుల దగ్గర కూడా పోదాం. జ్ఞానుల దగ్గరికి పోయి, అయా జ్ఞానులారా, వీళ్ళే జ్ఞానులు, ఇక్కడ కూర్చున్న వాళ్ళు నలుగురు జ్ఞానులండి. జ్ఞానుల దగ్గర పోయి నేను ఒక మాట అంటున్నాను ఏంటంటే, నేను కలగన్నాను కానీ ఆ కలగన్నాను, మరి దానికి ఏంటో నాకు అర్థం కావట్లేదు అని అంటే, ఏం కలో చెప్పండి అని అంటారు వాళ్ళు. అంతేనా? లేకపోతే కలగన్నరా అని చెప్పి ఆ కలగన్నావు అంటే, మరి ఏం కళ అని అంటారు. ఏం కళ నాకు తెలవదు, మర్చిపోయినా అని అంట. నేను మర్చిపోయినంటే వీళ్ళేమంటారు చెప్పండి. నువ్వు ఏ కలగానో తెలియకుండా మర్చిపోయినట్టు మీ ఎట చెప్తావు దానికి అంటరా. కళని కన్నదాన్ని వాళ్ళకి చెప్పాలని చెప్పితే ఏదో ఒకటి చెప్తారు, ఏదో ఒకటి అటో ఇటో మొత్తానికి అయితే చెప్తారు. కానీ అది కాదు, కళని కన్నడాట. కళని ఏం చేసినట్టేనా మర్చిపోయాడట. మర్చిపోతే ఈయన ఏమంటాడంటే, జ్ఞానులందరినీ వినిపించిండట, అందరిని వినిపిస్తుండట, అందరిని వినిపించి అడుగుతుండట, యా నేను కలగన్నా కలభావాన్ని, కళను మర్చిపోయినా కలభావం కావాలా, కళ చెప్పాలి నాకు అన్నాడట. వీళ్ళు ఎవరు ఇది సాధ్యం కాదండి అన్నాడట. సాధ్యం కాదంటే నాతో చెప్తానా, నాకు చెప్పకపోతే మిమ్మల్ని ఒక్కరిని కూడా బతకని అన్నాడట. ఇది ఎక్కడ అన్యాయం చెప్పండి? కళ మర్చిపోయిందట, కళ మర్చిపోయిందట, ఆ కళని చెప్పాలట. ఏమంటే ఇది ఎక్కడ అన్యాయం చెప్పండి? కళ ఏమైనా చెప్తే దాని భావం చెప్పవచ్చు, అది మర్చిపోయాడట. కానీ అద్భుతమైన విషయాన్ని మనం ముందుకెళ్తాం. అయితే వీళ్ళందరినీ రాజుగారు ఏం చేస్తున్నారు? ఇప్పుడు జ్ఞానులందరినీ మొత్తం సంహరించాలి, మొత్తం చంపేయాలి అనుకున్నాడట. నా కళని చెప్పట్లేదు, నా కళభావాన్ని చెప్పట్లేదు, వీళ్ళు మొత్తం వేసాయి అని చెప్పి ఒక ఆర్డర్ ఇచ్చాడట. ఆర్డర్ ఇస్తే అందరూ చంపడానికి బయలుదేరారంట. ఇంతలోకే దానియేలు కబురు పెట్టాడు, ఇగో ఇప్పుడు ఏం చేయొద్దు, ఆ కళని ఏందో నేను చెప్తాను కానీ ఎవరిని చంపొద్దు అన్నాడు దానియేలు. దేవునికి స్తోత్రం. వినండి, చాలా మంచి విషయం వచ్చి చెప్పి ముగిస్తాను. మర్చిపోయిందట. మర్చిపోయిందంటే అప్పుడు ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, దానియేలుని ఇట్లా దానియేలు చెప్పాడు సార్, దానియేలు చెప్పిండు ఎవరిని చంపడానికి పోవద్దు, ఎవరిని చంపొద్దు అన్నాడు. మరి దానియేలే ఈ కళను చెప్తానని అన్నాడు అని చెప్పేశానంటే, అప్పుడు అవునా అని చెప్పేసి అన్నాడట. విషయం ఏంటంటే, ఇప్పుడు దానియేలు ప్రపంచములో ఎంతమంది అయితే జ్ఞానము కలిగిన వారు ఉన్నారో వారందరినీ కూడా కాపాడింది ఎవరు చెప్పండి? ఇప్పుడు ఎవరండి? నేనేమంటానంటే, ఒక దైవజనుడు గ్రామములో ఉన్నాడు అనంటే ఆ గ్రామానికి ఆశీర్వాదకరంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. సేవకులకు ఒకసారి గట్టిగా చప్పట్లు. దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అంటే ఈ జ్ఞానము కలిగిన వారుగా ఉండాలంటే ఇక్కడ ఈ దైవజనులు ఎక్కడ కూర్చోవాలి? మీరు చెప్పండి, ఎక్కడ కూర్చోవాలండి? చెప్పాలి అండి. ఎక్కడ కూర్చోవాలి? అది దేవుని యొక్క మందిరంలో కూర్చోవాలి. లేదా దేవుని మందిరంలో కూర్చోకపోయినా ఇంటి దగ్గర అయినా ఒక ప్రత్యేకమైన ఏర్పాటు చేసుకొని కూర్చొని దేవుని దగ్గర ప్రార్థన చేస్తే చాలు. కానీ దేవుడు అన్ని కూడా బైబిల్లో ఉంది, బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు నాయందు గుప్తములై ఉన్న దేవుని దగ్గర అట్టి జ్ఞానాన్ని సేవకులకు ప్రసాదింపజేస్తాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా సపట్లు. దేవునికి మహిమ కలుగును. దేవుని సేవకులకు ఏడన్న సేవకులందరికీ జ్ఞానాన్ని ప్రసాదించేవారు ఎవరు? దేవుడే. కనుక ఈ సేవకులు ఈ దానియేలు ఎక్కడ కూర్చున్నాడు? పోయి వాళ్ళని కాపాడాలంటే ఈయన ఎక్కడున్నాడు? మోకరించి ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం. మోకరించి ప్రార్థన చేశాడు. కాపాడాలి, ఈ జ్ఞానులు చంపుతారేమో అని ఆ కలభావాన్ని నాకు చెప్పు ప్రభు అని చెప్పి దేవుని దగ్గర అడిగి ఆ కలభావాన్ని అడిగి తెలుసుకొని రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చదవండి, ముందుకెళ్దాం. రాజునకు తెలియజెప్పగల చెరపట్టబడిన నేను యూదుల్లో ఒకరిని కనుగొంటునని చేసి తోడుకొని పోయాను. చూడండి, నీవు చూసిన కళను దాని భావమును చెప్పుటకు సత్యమా
అడగగా ఇచ్చను. చూడండి, ఎవరు చెప్పలేరట? ఈ లోకంలో ఉన్న జ్ఞానులైనను, గారడ విద్య గలవాడైనను, జ్యోతిష్కం కలిగిన వాడైనను, చెక్కున గానులైనను ఎవడు కూడా చెప్పలేడంట. అయితే ఉన్నాడు. అంత్య దినముల యందు కలగబోవు దానిని. చూడండి, ఇక్కడ ఒక మాటను గుర్తుపెట్టుకోండి. ఈ మాట కూడా, అంత్య దినముల యందు కలగబోవు దానిని నెబుకద్నెజరుకు తెలియజేశాను. నువ్వు, ఆయన చెప్తున్నాడు, నువ్వు పండుకొని ఉన్నావు. స్వప్న దర్శనము ఏమనగా, రాజా, ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట ఏమి జరుగునో అనుకొని తాను పడక మీద పడుండి మనో దుఃఖ చింత గలవాడై ఉండగా మర్మములను బయలుపరచగల తెలియజేశాను. ఇతర మనుషులందరికంటే ఏమన్నాడండి దానియేలు గారు? ఏమన్నాడు తెలుసా? నాకు విశేషమైన జ్ఞానం. అంటే ఇప్పుడు దానియేలుకి ఏమున్నదని చెప్పుకుంటున్నాడు? జ్ఞానం ఉందని చెప్తున్నాడు. నేను జ్ఞానవంతున్నే కనుక జ్ఞానులు చంపాలనుకున్నాడు కదా రాజు. కనుక నాకు విశేషమైన జ్ఞానం ఉంది, కానీ విశేషమైన జ్ఞానం వల్ల నేను దాన్ని పొందుకోలే. ఈ మర్మము నాకు దేవుడు బయలుపరచలేదు. రాజునకు దాని భావము తెలియజేయు నిమిత్తము ఆలోచనలు రాజా. చూడండి, అద్భుతంగా ఆయన మాట విందాం. ఇక్కడ ఏంటంటే, నీవు ఆ కళలో దాన్ని చూస్తుండగా ఒక అద్భుతమైన ప్రతిమ, ఒకటి పెద్ద ప్రతిమ ఒకటి కనపడుతుంది. ఈ గొప్ప ప్రతిమ మహాప్రకాశమును భయంకరమైన రూపం కలిగిందై తమ ఎదుట నిలిచెను. ఆ ప్రతిమ యొక్క శిరస్సు ఎట్లుందటండి? ఆ ప్రతిమాట మేలిమి బంగారమునై ఉన్నది. దాని రొమ్ము చూడండి, ఇక్కడ ఒకటి ఏంటంటే దాని రొమ్మును దాని భుజములు వెండియును. ఒక్క నిమిషం, ఇక్కడ ఒక నిమిషం ఆఫ్ చేద్దామండి. ఇప్పుడు దీన్ని ఏమన్నాడు? మొదటగా ఒకటి చెప్పిండు. ఏం మాట చెప్పిండు? దాని యొక్క తలాటట్టుందట, మేలిమి బంగారముతో ఉంది. అయితే విషయం ఏంటంటే, ప్రేమైన దేవునిలారా, ఇది బబులోను సామ్రాజ్యానికి సూచనగా ఉంది. ఏంటండి? మేలిమి బంగారముతో ఉన్న అది దేనికి సూచనగా ఉంది? బబులోను సామ్రాజ్యానికి సూచనగా ఉంది. అయితే ఈ బబులోను సామ్రాజ్యము ఈరోజు అందరూ పిలువబడుతున్న విరాక్కును ఏమంటున్నారంటే, ఇప్పుడు విరాక్ అంటున్నారు, అంతకుముందు దాన్ని ఏమన్నారు? బబులోను సామ్రాజ్యం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇవి ఏమన్నాడంటే, దాని యొక్క శిరస్సు అలా ఉందంట. అయితే ఈ యొక్క దీన్ని ఫస్ట్ ప్రేమైన దేవుని బిడ్డలారా 2026లో ఈయన ఒక రాజు పరిపాలన చేశాడు. ఆయన పేరు మమ్లోను రాబి అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఈ రాజు పరిపాలన చేశాడు. ఈ పరిపాలన చేసినప్పుడు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇది పరిపాలన చేసినప్పుడు బబులోను సామ్రాజ్యంలో తర్వాత దీన్ని ఈయన చేసిన తర్వాత తర్వాత నెబుకద్నెజర్ రాజు మరలా ఈయన ఎక్కడి నుండి స్టార్ట్ చేశాడంటే 1894-95 నుంచి ఈయన పరిపాలన స్టార్ట్ చేశాడు. ఈయన పరిపాలన స్టార్ట్ చేసి ఈ పరిపాలనలో ప్రేమందులరా
ఆయన చేసిన పరిపాలన, ఈయన చేసిన పరిపాలనలో చాలా అద్భుతమైన పరిపాలనగా, లేకపోతే ఆ దేశము, ఆ బబులోను సామ్రాజ్యము చాలా విలువగా, చాలా అద్భుతంగా ఉంది. ఆయన బంగారముతో చాలా, లేకపోతే విలువైన వజ్రములతో ఆ రాజు చేస్తే, ఈ నెబుకద్నెజర్ రాజు ఈయన ఏం చేశాడంటే మంచి మంచి పంటలు, ద్రాక్ష తోటలు వేయించి నాటించి ఆ దేశాన్ని మంచి పరిపాలనలో నడిపిస్తున్న వాళ్ళై ఈ యొక్క రాజ్యము పరిపాలనలో ఉంది. అమ్మ నాకేళ్ళు చూడండి, దేవునికి స్తోత్ర, పరిపాలనలో ఉంది. అయితే ఈ రాజ్య పరిపాలన జరుగుతుంది ప్రేమన దేవుని బిడ్డలారా. దాని యొక్క ఆ సమయంలోనే ఈ కలగన్నాడు ఈ నెబుకద్నెజర్ రాజు. ఈ కళలోనే చెప్తున్నాడు ఏంటంటే, ఇప్పుడు చెప్పండి, దాని రొమ్ము భుజములు ఎండియు అంటే, ఇక్కడ ఒకటి చూడండి, దాని భుజములట ఏమట్లుందట, దాని రొమ్ములు దాని భుజము ఎట్లుందట అంటే వెండియు. ఇది మాదియా సామ్రాజ్యానికి, మాదియా పారసిక సామ్రాజ్యానికి సూచనగా ఉంది. మాదియా పారసిక సామ్రాజ్యము ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ బబులోను సామ్రాజ్యాన్ని తొత్తు నీలుగా చేశారు. ఒకసారి చేసి దాని పక్కనే, ఈ సామ్రాజ్యం పక్కనే ఈ యొక్క మాదియా పారసిక సామ్రాజ్యాన్ని స్థాపించారు పక్కనే ఈ బబులోను సామ్రాజ్యానికి. ఎందుకంటే ఈ బబులోను సామ్రాజ్యాన్ని ఎవరు ఇబ్బంది పెట్టారు అంటే, ఈ యొక్క మాదియా పారసిక సామ్రాజ్యము ఈ బబులోను సామ్రాజ్యాన్ని యుద్ధము చేసి చాలాసార్లు మరి వాళ్ళని సమస్యలు ఇరికిచ్చి చాలా ఇబ్బందులు పెట్టారు ఈ మాదియా పారసిక సామ్రాజ్యం. అయితే ప్రేమనులారా, ఇప్పుడు దానికి సూచనగా ఉంది ఏది, ఒకటి రొమ్ము, ఒకటి భుజము. ఇది మాదియా పారసిక సామ్రాజ్యానికి సూచనగా ఉంది. ఆ రెండవది దాని ఉదరము, తొడలను. ఇక్కడ ఒకటి ఏంటంటే దాని తొడలను, దాని ఉదరమును, దాని తొడలను అట దేనికి సూచనగా ఉందంటే గ్రీకు సామ్రాజ్యానికి సూచనగా ఉంది. ఈ గ్రీకు సామ్రాజ్యము కూడా ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈయన కలగన్న దాని గురించి నేను భావాన్ని తెలియజేస్తూ ఉన్నాడు దానియేలు. దాన్ని నేను కొంచెం విమర్శి మీతోటి మాట్లాడుతున్నాను తప్ప దీంట్లో నేను గొప్పతనం ఏం లేదు. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి ఈ వాక్యాన్ని. దేవునికి స్తోత్రం. అయితే గుర్తుపెట్టుకోండి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు మనతో తెలియజేస్తున్న మాట ఏంటంటే ఇది గ్రీకు సామ్రాజ్యం. ఈ గ్రీకు సామ్రాజ్యం కూడా ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇది కూడా ఎన్ని తిప్పలు పడ్డాయో మీకు తెలియజేస్తాను. నాకు సమయం ఉంటే తెలియజేస్తాను వీటి గురించి. దాని కొద్దిగా క్లుప్తంగా మళ్ళీ ముందుకెళ్దాం. ఇవన్నీ కూడా నేను దేవుని దగ్గర ఇదే స్థలంలో మోకరించి ప్రార్థన చేసి నేను అడిగితే నాకు దేవుడి ప్రసంగాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను సొంతంగా ఆలోచన చేసింది కాదు. నేను దేవుని దగ్గర మొరపెట్టి నేను నా సంఘానికి వాక్యం చెప్పాలి, నాకు కావాలి ప్రభు అని చెప్పి ఈ కాళ్ళ మీదకి వచ్చి ప్రార్థన చేస్తే ఈ మోకాళ్ళు నాకు నేర్పించిన ప్రసంగం ఇది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను అవన్నీ వివరాలుగా తెలుసుకోవడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత ఇంకోటి, గ్రీకు సామ్రాజ్యం తర్వాత దాని మోకాళ్ళు ఇనుపయు. చూడండి ఇక్కడ ఏంటంటే దాని మోకాళ్ళు ఇనుపయు, పాదములు ఇనుపదియు. చాలు, ఇది ఒక విషయం ఏంటంటే ఇది రోమా సామ్రాజ్యానికి సూచనగా ఉంది. దేవునికి స్తోత్రం. దేనికి సూచనగా ఉంది? రోమా సామ్రాజ్యము ఈ రోజుకి లేదు. అది మీకు చెప్పండి, గుర్తుపెట్టుకోండి. మీరు నెట్లే కొట్టండి, ఎక్కడైనా కొట్టండి, రోమా సామ్రాజ్యము ప్రస్తుతము లేదు. ఎందుకు లేదు తెలుసా? రోమా సామ్రాజ్యము అనేక మంది క్రైస్తవులను పొట్టన పెట్టుకున్న సామ్రాజ్యం. అది అనేకమైన సేవకులను, పౌలును కూడా శిరస్థాపనం చేశారు, తల నరికించేశారు. ఈ అన్ని సామ్రాజ్యంలో భయంకరమైన పరిస్థితులు ఆ సామ్రాజ్యంలో ఉన్నాయి. అందుకనే దేవుడు ఈ సామ్రాజ్యాన్ని లేకుండా చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సామ్రాజ్యం లేదు ఇప్పుడు. మీరు నెట్లో కొట్టు చూడండి రోమా సామ్రాజ్యాన్ని గురించి, లేదు. ఎందుకనంటే నాకు దేవుడు బయలుపరిచిన మాట నేను ఏం చెప్తున్నానంటే రోమా సామ్రాజ్యము అది భయంకరమైన సామ్రాజ్యముగా ఉంది. రోమీలు చాలా భయంకరంగా క్రైస్తవులు హింసపెట్టారు. రోమా సామ్రాజ్యం ఎన్నో మార్లు. అందుకని దేవుని బిడ్డ ఈరోజు ఒక విషయం ఏంటంటే దేవుడు అద్భుతమైన విషయాన్ని నేర్పించడానికి నేను దీంట్లో వచ్చాను. అన్నయ్య ఏంటి బండ సందుకు పోయి దీనికి ఎందుకు వచ్చారని మీరు అనుకోవచ్చేమో.
కానీ ముందుకు వెళ్దాం. దేవునికి స్తోత్రం. దేవునికి తెలియజేస్తాడు. చదవండి ఇప్పుడు. ఇప్పుడు ఇక్కడికి వచ్చింది మ్యాటరు. ఇక్కడికి వచ్చింది, అందుకే చెప్తున్నాను ఏంటంటే ఏంటట, చేతి సహాయము లేదట. ఒక రాయి. చదవండి. ఒక రాయి కలిసిన ఆ ప్రతిమ, భయంకరమైన రూపము కలిగిన ప్రతిమ పాదముల మీద పడి ఇరగగొట్టినట్లు కనపడెను. ఏంటండి? చేతి సహాయము లేని రాయట. ఏం రాయమ్మా? ఏం రాయి? చేతి సహాయం లేదు. ఇగో ఇలాగా ఒక రాయి తీసి చేతితో తీసి విసిరేసినట్టేమీ లేదు. చేతి సహాయము లేని రాయట. ఎక్కడికి వచ్చిందట అది? ఏంటండి? చేతి సహాయం లేని రాయి ఎక్కడికి పోయింది? అది ఒక్క ఇనుము మట్టి కలిసిన బంగారంతో కూడి ఇవన్నీ కలిసి తయారు చేయబడ్డ ప్రతిమ మీద పడ్డదాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ రాయి? ఏ రాయి? ఏ రాయి? యేసయ్య రాయే. దేవునికి స్తోత్రం. ఇది ఎప్పుడు అంత్య దినములలో జరిగేది. అయితే విషయం ఏంటంటే ఆ యొక్క ఐక్యత కలిగిన రాజ్యాలు, పరిపాలన, గొప్ప పరిపాలన కలిగిన రాజ్యాలు, ఆ రాజ్యాల మీద, సూచనగా ఉన్న రాజ్యాల మీద ఈ రాయి పడితే ఏమైంది? తుత్తు నీలుగా అయిపోయిందట. ఈరోజు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఏ రాజ్యమైనా చూడండి, ఈరోజు దేవునికి ఇష్టం కాని రాజ్యాలన్నీ కూడా ఈరోజు యుద్ధాలతో నశించిపోతున్నారు. ఈరోజు ఏ రాజ్యం కూడా సరిగ్గా లేదు. ఏ రాజ్యము లేదు. ఎందుకు లేదు? ఎందుకు లేదు? ఈ రాజ్యాలన్నీ దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించినవి. అందుకని రాజ్యాలు పోయినాయి. రాజ్యాలు పోయినాయి. ప్రేమైన దేవుని చాలా జాగ్రత్తగా, ఈ రాయి వచ్చి ఆ రాజ్యాలకు సూచనగా ఉన్న ఆ ప్రతిమ మీద పడిన వెంటనే తుత్తు నీలుగా అయిపోయిందట. ఇంకేమైంది చూడండి. దాన్ని మట్టియో, ఇత్తడియో, ఎండియో, బంగారమును ఏకముగా రాయి ఏం చేసిందట? దంచబడి. ఏంటండి? మనకి తెలుసా దంచడం అంటే? దంచడం తెలియదు ఎవరికి? రోకళ్ళు బట్టి ఏం చేసేటోళ్ళు? దంచేటోళ్ళు. కానీ మనం దంచితే పొట్టుడిపోయింది. కానీ దేవుడు దంచితే ఏమైందో చూద్దాం. ఏమైందంట? దంచబడి చెత్తవలే కాక దొరకకుండా పోయెను. మహాపర్వతం అయిపోయిందట రాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సర్వభూప ప్రపంచమంతట్లో వ్యాపించినట్టు పెద్ద రాయిగా చూస్తుండగానే అది తయారైపోయిందట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మహాపర్వతం ఆయన ఆ రాయి అట. ఎంత అయిందట అండి? ఒక్క రాజ్యాలన్నీ కూడా అదే నాశనం అయిపోయే రాజ్యాలు. దేవునికి స్తోత్రం. ఏమండి? దేవునికి స్తోత్రం. మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి ప్రేమని దేవుని బిడ్డలారా. రాజ్యాలన్నీ ఏమైపోతున్నాయి ఇప్పుడు? తొనకలైపోయి అసలు అట గాలికాట కొట్టుకొని పోతేనట ఒక్క రాజ్యము లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఇంకా అదే జరుగుతుంది. ఈరోజు చెప్పా కదా, అది ఏ రాజ్యం అన్నాము? కాదు అసలు ఈ రాజ్యాలన్నీ సూచనగా ఉన్న విగ్రహం ఏమైపోయిందట? ఆ విగ్రహము తుత్తునీలుగా అయిపోయింది. ఏ రాయి పడితే అయింది? అంతే, యేసు రాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు అనే ఒక రాయి రాజ్యాల మీద పడితే రాజ్యాలన్నీ గుల్లగుల్లైపోతున్నాయి, బూడిదైపోతున్నాయి. దేవుని బిడ్డలారా, మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని రాయే కావచ్చు, దేవుని అగ్గే కావచ్చు, ఏది వచ్చినా సరే నీ జీవితంలో నష్టమే జరుగుతుంది. కానీ నీవు దేవుణ్ణి సంతోషపెట్టే రాజ్యముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అదేనండి దేవుడు కోరుకుంటున్నాడు. దేవుణ్ణి సంతోషపెట్టే విధంగా ఉండకపోతే ఏదో ఒక రోజు ఆ రాయి నీ మీద పడక తప్పదు. నీ యొక్క జీవితం మీద పడక తప్పదు. సొదొమ గొమొర్రా పట్టణం కూడా భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు సొదొమ గొమొర్రా పట్టణం మీద దేవుని అగ్ని కురిచిందట. కురితే ఒక్కళ్ళు లేకుండా చచ్చిపోయారు, బూడిదైపోయిందట. ఆ స్థలము కూడా ఈ రోజు కూడా ఇత్తనాలు వేయడానికి కూడా పనిచేయదట. ఇత్తనాలు వేయడానికి కూడా పనిచేయదంట ఆ స్థలము.
అంతగా భూమి కూడా కాలిపోయిందట ప్రియమైన దేవుని బిడ్డలారా. అలాగే ఈరోజు మనం నేర్చుకునే విషయం ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కోపము రాజ్యాల మీద పడి రాజ్యాలే నాశనం అయిపోయినవి. అదే దేవుడు మన మీద కోపిస్తే మనము కూడా ఉండము. దేవుని కోపానికి ఉగ్రతకి గురైపోతాం. ఆ బండ ఎవరి మీద పడుతుందో, అందుకనే ఇక్కడ ఒక మాట ఉంటుందండి, దాన్ని మేము చదివి వినిపిస్తాను. ఎక్కడ ఉంటుందంటే మన మత్తయి సువార్తలో ఉంటుంది అనుకోండి. చూడండి ఒకసారి. మత్తయి సువార్తలో ఒక అద్భుతమైన విశేషం కలిగిన మాట మీకు చూపిస్తాను. మత్తయి సువార్త 21:44 21:44 చదవండి. 21:44 త్వరగా మత్తయి సువార్త 21:44. మరియు చూడండి, ఒకవేళ రాయి ఆ నెబుకద్నెజరు కలగన్న రాయి మీద పడుతున్నట్టు అది గుల్ల అయిపోయిందట. కానీ ఇక్కడ ఒక మాట అంటున్నాడు, ఈ రాతి మీద పడువాడు ఏమైపోతున్నట్టండి? తునకలైపోవును గాని ఎవని మీద పడును వానిని. చూడండి, అక్కడ కూడా అదే మాట ఉంటుంది, నలిపివేసను. ఎవని మీద ఈ రాయి పడుతుందో వానిని ఏం చేస్తుందట? నలిపివేస్తుందట. ఆ విగ్రహం మీద పడిన వెంటనే అది ఏమైపోయిందట అండి? ఆ విగ్రహం మొత్తం తునాతునకలైపోయి నలిపివేసిన దంచిందంట. దేవునికి స్తోత్రం. దంచితే బూడిదతో సహాయిపోయి మెత్తగా అయిపోయి గాలి కొడుతున్నట్టు ఏది లేకుండా పోయిందట. ఈరోజు రాజ్యాలన్నీ అలాగే నాశనం అయిపోయినవి, అలాగే పాడైపోయినవి, రాజ్యాలన్నీ పోయినవి, ఏది లేకుండా పోయినవి. దేవుని యొక్క బిడ్డలారా, దేవునికి వ్యతిరేకమైన ఏ ఆయుధము వర్తిల్లదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, గట్టిగా సప్పట్లు కొట్టండి. దేవునికి వ్యతిరేకమైన ఏ ఆయుధము ఏంటండి? ఏ ఆయుధము వర్తిల్లదు. ఈ రాయి వచ్చంట, ఈ రాయి మీద ఒకళ్ళ మర్చిపోయి మనమే పడితే మనం పడ్డా తొనకలే, అది వచ్చి మన మీద పడ్డా అదేం చేస్తాట? నలిపి ఎత్తదంట. దేవునికి స్తోత్రం. ఏం చేస్తాడండి? పొరపాటు చేసి పాపములు చేసి దేవుని యొక్క మాటకి గౌరవించక, సేవకుల మాటను గౌరవించక, దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించి జీవిస్తున్నా చూసారా? ఈ యొక్క రాయి ఎవరి మీద పడుతుంటే వాళ్ళ మీదనే పడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. తునకలైపోద్దంట, బూడిద కంటికి కనపడకుండా అయిపోద్ది, దంచబడుతుందట. ఈ రాయి పడితేనట తునకలైపోతామట, తుత్తునీలుగా అయిపోతామట అండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. అలాగే ఇంకా దేవుని వాక్యాన్ని చదవండి. దేవుని మాటలు ఎంత అద్భుతమైన విషయాలు ఉంటాయో. ఈ రాజ్యము ఇలాంటి రాజ్యాలుగా ఉన్నాయి. కానీ దేవుని రాజ్యాన్ని గురించి కొన్ని మాటలు చెప్తాను. సమయమైంది అని ముగించాలనిపిస్తుంది, మరి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇక్కడికి వచ్చినాక మొన్న కూడా అంతే అయింది నాకు కూడా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ ఇంకొక మాటను వాక్యాన్ని చదివిద్దాము. ప్రకటన గ్రంథం చూడండి, 20వ అధ్యాయం 7 నుంచి చదవండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 7 వచ్చిన నుంచి. గడిచిన తర్వాత ఉన్నా ఆమేన్. చాలు దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒక విషయాన్ని మనం చూస్తున్నాం ఏంటంటే, పరిశుద్ధులు ఉండే శిబిరం దేవుని రాజ్యం, ప్రజలు. ఈ పరిశుద్ధులు ఉండే రాజ్యములో ఎలా ఉంటుందంటే, పరిశుద్ధులు ఉండే రాజ్యము అద్భుతమైన రాజ్యము. ఈ రాజ్యాన్ని సాతానుగాడు ఏం చేయాలనుకుంటున్నాడు? ముట్టడి వేసి నాశనం చేయాలనుకుంటున్నాడు ఈ పరిశుద్ధుల్ని. కానీ ఎక్కడి నుండి అగ్గి దిగిందంట? సంఘాన్ని ముట్టుకుంటే, దేవుని ప్రజలను ముట్టుకుంటే, పరిశుద్ధులను ముట్టుకుంటే కోపం ఎవరికి వస్తుంది? అందుకనే కదా జక్కరియా ఏమంటాడు? నన్ను ముడితే
నా తండ్రి కనుగుడ్లో ఏలు పెట్టినట్టే అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే దేవునికి అంత కోపం వస్తుంది. అంటే నన్ను ముడితే దేవుణ్ణి ముట్టినట్టే. అందుకనే ఎవరు భయపడవలసిన అవసరం లేదు. నీ జోలికి నువ్వు పరిశుద్ధంగా జీవించి, దేవునికి నమ్మకంగా జీవించి, పరిశుద్ధురాలుగా ఈ సంఘం బ్రతకగలిగితే నీ జోలికి వచ్చిన రోజే వాళ్ళకి కౌంటర్ స్టార్ట్ అవుతుంది వాళ్ళ జీవితంలో. దేవుడు కూడా సాతానుగా ఊరుకున్నాడా? వాడిని దేశపోయి ఏం చేశాడు? అగ్నిగుండంలో, మండు గుండంలో పడవేశాడు. అలాగని ప్రేమని దేవుని బిడ్డలారా, పరిశుద్ధులు ఉండే స్థలము పరిశుద్ధులుగా ఉండాల్సిందే. అందుకని ఇక్కడ యెషయా గ్రంథములో 11వ అధ్యాయంలో 6వ వచనం నుంచి ఏమంటాడంటే, అక్కడ గొర్రెలు మేకలు అన్నీ కూడా ఏముంటాయంటే కలిసిమెలిసి ఉంటాయంట. అది దేవుని రాజ్యం. కలిసి ఉండేదే దేవుని రాజ్యం. ఒక పులి ఉందనుకోండి, పులి మేకతోటి కలిసి ఉంటుందా? ఉండదు. కానీ ఇక్కడ ఏమన్నాడు యెషయా గ్రంథములో అంటే, పులులు, మేకలు, తోడేళ్ళు, ఏమండి, గొర్రె పిల్లలు అన్నీ కూడా ఎట్లుంటాయట? కలిసి ఉంటాయంట. అది దేవుని రాజ్యం. అందుకనే మనము ప్రకటన గ్రంథములో, మనం దానియేలు గ్రంథములో మనం చదివాం కదా, ఇది ఏం దానికి సూచన అంటే దేనికి సూచనగా ఉన్నదని చెప్పిండు? ప్రభు రాకడికి అంత్య దినములు, అదే ప్రభు రాకడికి సూచనగా ఉంది. అంత్య దినములు యందు ప్రభు రాకడికి సూచనగా ఉన్నదని చెప్పి దానియేలు గ్రంథములో మనము చదువుకోగలిగాము దేవుని బిడ్డలారా. కనుక ఆ దానియేలు గ్రంథములో సూచనగా ఉన్నది ఏంటిది అని అంటే, ఇగో ఇవన్నీ కూడా సూచనగా ఉన్నాయి. ఇగో దేవుని రాజ్యం, మీ రాజ్యాలన్నీ కూడా దేవుడు తుత్తునీలుగా చేస్తాడు. మీ చట్ట రాజ్యాలన్నీ పాడైపోతాయి. కానీ దేవుని రాజ్యంలో గొర్రెలు, మేకలు అన్ని కలిసి జీవిస్తాయి. ఇప్పుడు ఈరోజు ఒకడంటే ఒకడు పడని జీవితాన్ని కలిగి ఉంటున్నాం. కానీ దేవుని రాజ్యంలో అలాంటిదిగా ఉండదు. అలాంటిదిగా ఉండదు. ఎవడు కాడు స్వార్థంగా బతకాలని, ఎవడు కాడు నేను ఇట్లా మంచిగా బతకాలని ఎవడు కాడే కోరుకుంటున్నాడు. కానీ ఎవరు కోరుకున్నా సరే దేవునికి ఇష్టమైన రీతిగా ఉండకపోతే ఆ రాజ్యం మొత్తం ఏమైపోద్దంట? రాయి వచ్చి ఏం చేద్దంట? తునకలు అయిపోద్ది. రాయి నలిపేస్తుంది, తంచుద్దంట. దేవునికి స్తోత్రం. అలాగనే మన జీవితాలు కూడా అదే జరగబోతుంది. నలిపేసి ఏ ఏళ్ళ పరిపాలనలో ఉండే పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఆనందకరమైన జీవితం, ఎక్కడ కూడా ఏ పొరపాట్లు లేని జీవితం, దాంట్లో మనం ప్రవేశించబోతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దాంట్లో మనం వెళ్ళబోతున్నాం. ఆ పరిపాలనతో ఉండబోతున్నాం. ఇప్పుడున్న పరిపాలన ఏంటంటే ప్రేమని దుండ్లరా, దేవునికి వ్యతిరేకమైన పరిపాలన, దేవునికి వ్యతిరేకమైన రాజ్యాలు, దేవునికి వ్యతిరేకమైన జీవితాలు కలిగి జీవిస్తూ ఉన్నారు. ఏమండి ఒక విషయం తెలుసా అండి? పరిపాలనలో మతాలు ఉండవు. పరిపాలనలో మతాలు ఉంటాయా? ఉండవు. ఇప్పుడు పరిపాలనలో ఏమున్నాయి? మతాలున్నాయి. పరిపాలన అంత దౌర్భాగ్యమైన పరిపాలన ఈరోజు జరుగుతుంది. మతాలను తీసుకొస్తున్నారు పరిపాలనలో. పరిశుద్ధత కలిగి ఉండవలసిన, అందరినీ సమాన భావంగా చూడవలసిన పరిపాలన ఎలాంటి పరిపాలన అయింది? అన్యాయమైన పరిపాలన జరుగుతుంది. అందుకనే దేవునికి కోపం వస్తుంది, ఉగ్రత వస్తుంది. కనుక ఉగ్రత వచ్చిన రోజున ఇగో నెబుకద్నెజరు కలగట్టిన ప్రతిమ ఇది దేశాలకు సూచనగా ఎట్లయితే ఉన్నదో, అలాగనే దేవుడు కూడా ప్రేమని దేవుని బిడ్డలారా, దేవుని యొక్క అగ్ని, దేవుని యొక్క రాయి వచ్చినట్లయితే ఈ పరిపాలనలన్నీ కూడా నాశనం అయిపోతాయి అని చెప్పి చేశాడు. అందుకనే నా పరిపాలనలు ఎట్లుంటాయంటే, మేకలు, గొర్రెలు అన్నీ, పులులు, చిత్తపుల్లు, ఏలుగుబంట్లు అన్నీ కలిసి ఒక్కదానికొకటి వెంచాయిగా ఉంటాయి. అది పరిశుద్ధుల శిబిరం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది వేయాల పరిపాలనలో పరిపాలించే పరిపాలన. ఆ పరిపాలనలో మనము రావాలి. ఆ పరిపాలనలో మనము ప్రవేశించాలి. అది మనకు కావలసిన పరిపాలన అని దేవుడు మనతో చెప్తున్నాడు. ప్రేమని దేవుని బిడ్డలారా, కనుక ఈ పరిపాలనలో మీ అందరూ ప్రవేశించాలనే నా యొక్క ఉద్దేశం. కనుక ఈ పరిపాలనలో మనం అందరం ఉండాలి. ఈ పరిపాలన దేవునికి ఇష్టమైన పరిపాలన, మనము కోరుకునే పరిపాలన, ఏళ్ళ పరిపాలన, దేవుడు ఇష్టపడే పరిపాలన. అక్కడ మేకలు, పులులు ఎందుకు అన్నాడంటే, పులుల్లాంటి మనుషులు అక్కడ ఉండరు అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. పులుల్లాంటి మనుషులు అక్కడ ఉండరు. ఒకవేళ ఉన్నా కానీ వాడు పులిగా ప్రవర్తించడు. ఎలా ప్రవర్తిస్తాడు? మేకలాగానే కలిసిపోయి. దేవునికి స్తోత్రం. మేకలాగే ప్రవర్తించినట్టుగా, అట్ట కాకుండా పులి కూడా ఎట్లా ప్రవర్తిస్తుంది? మేక నేను కలిసే ఉండాలి మేము అన్నట్లుగా ప్రవర్తిస్తుంది. అలాంటి రాజ్యము దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం. అందులో ప్రవేశించాలంటే మనం ఎట్లుండాలి? అది అండి.
అలాంటి రాజ్యములో ఏ ఏళ్ళ పరిపాలన రాజ్యంలో ప్రవేశించాలంటే మనం ఎట్లుండాలంటే పరిశుద్ధులుగా ఉండాలి. అందుకనే దేవుని దగ్గర ఈ పరిశుద్ధత కోసము దేవుని దగ్గర మోకరించి ప్రభు దగ్గర అడుగుతున్నాను. నా బ్రతుకంతా ఎక్కడ కూడా ఏ కోణములో కూడా చూసినా కానీ, ఏ యొక్క సైడ్ నుంచి చూసినా కానీ నాలో పరిశుద్ధత నా యేసే కనపడాలి. ఏ కోణములో కూడా యేసే కనపడాలి. అదే త్రికోణం అనగా ఏ కోణము చూసినా కానీ తక్కువ లేదు. దేవునికి స్తోత్రం. అలాగే మనల్ని చూసినప్పుడు కూడా, దేవుడు మనల్ని చూసినప్పుడు కూడా చెడ్డవాడా చెడ్డదానా అని అనిపించుకున్నట్టుగా మనం ఉండకూడదు. దేవుని యొక్క ఉద్దేశంలో పరిశుద్ధులుగా ఉంటే ఏ యాళ్ళ పరిపాలనలో మనము ఎంజాయ్ జీవితాన్ని కొనసాగిస్తాం. అక్కడ పాస్టర్ గారని లేదు, పాస్టమ్మ గారని లేదు, విశ్వాసాన్ని లేదు. అక్కడ అందరూ కూడా సమానమే. దేవునికి స్తోత్రం. అక్కడ బావలు లేరు, బామ్మర్తులు లేరు, అక్కలు లేరు, చెల్లెలు లేరు, తమ్ముడు లేడు, అన్నయ్యలు లేరు. అక్కడ ఈ భావాలు వరసలు లేవు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అక్కడేమున్నాయి? పరిశుద్ధత. దేవునికి స్తోత్రం. అది పరిశుద్ధుల శిబిరం. దానికి పేరేంటండి? పరిశుద్ధుల శిబిరం. అదే ఏఎన్ల పరిపాలనలో జరిగేది. కానీ సాతానుగాడు ఏం చేశాడంటే ఈ పరిశుద్ధులందరూ ఒక్క కాడ ఏకమయ్యేటప్పటికల్లా వాడు రెచ్చిపోయిండు. వాడు రెచ్చిపోయి ఈ సంఘం మీద, ఈ పరిశుద్ధుల మీద ఉద్రేకం చూపిస్తుంటాడు ఒక్కోసారి. కానీ దేవుని అగ్ని ఎవరి మీద దిగుతుంది? సాతాను మీద దిగుతుంది. గుర్తుపెట్టుకోండి, సాతాను మీద దిగుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. అది దిగిందంటే సాతాను ఎక్కడ పోయి పడతాడు తెలుసా? పాతాళములో పడతాడు. దేవునికి స్తోత్రం. పాతాళమునకు దిగిన వాడు మరి అన్నడును పైకి రాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమండి, అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయాలని కోరుతున్నానండి. ఈ మాటలను బట్టి మీ హృదయంలో గొప్ప ఒక పావురం లాగా ఈ సంఘం ఉండాలంటే బండ సందుకు వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? ఎక్కడికి వెళ్ళాలి? కొంతమంది చెప్పట్లేదు. ఎక్కడికి వెళ్ళాలి? బండ సందులో. ఆ బండ ఎవరు? క్రీస్తే. అందుకనే దేవుడు అన్నాడు, ఇసుక మీద ఇల్లు కట్టుకోకరా అబ్బాయి. ఎక్కడ కట్టుకోవాలంట? బండ మీద ఇల్లు కట్టుకో. ఇది వాన వచ్చినా వరదలు వచ్చినా ఇంటి మీద కొట్టినా కానీ అది కూలదు. ఎందుకనంటే ఆ బండ కరిగిపోయేది కాదు. దేవునికి స్తోత్రం. ఇసుక ఏమైందంటే నీళ్ళు వస్తే కొట్టుకొని పోతాయి, నీ ఇల్లు కూలిపోద్ది. అంటే కుటుంబాలు కూలిపోతాయి. యేసులో మీ ఇల్లు కట్టుకోండి. యేసుతో మీ జీవితాన్ని కొనసాగించండి. పాపములో కొనసాగిస్తే ఏదో ఒక రోజు నువ్వు చూస్తుండగా నీ పిల్లలనే ఇల్లు కూలిపోద్ది, నీ యొక్క భర్తని ఇల్లు కూలిపోద్ది. ఇంత బాధ. మొన్న ఒక సహోదరి తూర్బాక నుంచి వస్తారు. వాళ్ళు తూర్బాక నుంచి ఉన్న సహోదరి మార్తమ్మ ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి భర్త చేపలకు వెళ్ళి నీళ్ళలో మునిగిపోయి చనిపోయాడు. ఏం చేస్తారు? మొన్న నేను చూడటానికి అమ్మాయిని మందలించడానికని పోయాను. పోతే మీద పడుకొని ఏడుస్తుంది, మీద పడి ఏడుస్తుంది. ఎంత బాధ! పాస్టమ్మ గారిని వదిలిపెట్టట్లా, ఒకటే ఏడుపు. మేము కూడా చూడు ఎంత టైం పోయినాం. వాళ్ళు మంచి కరెక్ట్గా తినేటానికి పోయినాం. మేము అన్నం పెట్టుకున్నారు, మేము పోయినాం. మమ్మల్ని చూస్తే అన్నం తింటే మేము కానీ ఏడుపు మొదలేశారు. కానీ అయిపోయినాక పాస్టమ్మ గారు మేము వచ్చినాక ఇట్లా అయిపోయిందని చెప్పి మళ్ళీ వాళ్ళకి అన్నం వేసి ఈ పాస్టమ్మ గారు ఆ అమ్మాయికి కలిపి తినిపించి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, దేవుడి కృప, దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రేమందుల అలాంటి జీవితాలు ఒకళ్ళు రాకపోతుండాలంటే ఈరోజే నీవు జీవితాన్ని సరి చేసుకోకపోతే ఏదో రోజు మన కళ్ళ ముందే మనం ఏమి చేస్తామో అదే మనకు చేయబడుతుంది. ఏ పొరపాట్లు చేస్తామో ఆ పొరపాట్లే మన జీవితంలో ఉంటుంది. అందుకనే మనము బండ మీద ఇల్లు కట్టుకోండి, అప్పుడు మీరు బుద్ధిమంతులై ఉంటారు. వానల గురించి వరదలు వచ్చి ఆ ఇంటి మీద కొట్టినను దాని పునాది పాటు చాలా అద్భుతమైనది కనుక ఆ ఇల్లు కూలిపోదు అని చెప్పి వాక్యంలో ఉంది. కనుక ఈరోజు ఆ బండ మీద మన కుటుంబాన్ని కట్టుకుందాం. ఆ బండ సందుకి పావురం వెళ్ళినప్పుడు ఆ పావురానికి ఎంత సేఫ్టీ ఉంటుందో అలాగే దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు కూడా మనకు సేఫ్టీగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. మన ఆదరిస్తాడు. రాజ్యాలు కూలిపోయినా కానీ దేవుని కృప మన నిడిచిపెట్టి పోదు. దేవునికి మహిమ కలుగును గాక. అతి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. దేవుడు నీతో మాట్లాడాడు అని అనుకుంటే నిజంగా దేవుడు నాతో మాట్లాడాడు అన్నయ్య, ఈరోజు నిజంగా నేను ప్రభు దగ్గర పావురములాగా నేను ఆ సందులో యేసులో నేను బతికితే నా జీవితం కాపాడబడుతుంది, నేను గొప్ప స్థితిలో ఉంటాననుకుంటే దేవుడు నేను సంతోషపడతాడు. లేదంటే ప్రేమందులరా ఈరోజే నువ్వు ఆ పావురంలాగా వెళ్ళకపోతే
ఇగో ఆ పండ నీ మీద పడుతుందో తెలియదు, నువ్వు పోయి దాని మీద పడుతుందో తెలియదు, కానీ తునాతునకలైపోతావు. ఆ విగ్రహం మీద పడినప్పుడు ఏమైందంట, విగ్రహం అంతా ఏమైంది, తునాతునకలై దంచబడి బూడిద కొట్టుకొని పోయిందట గాలికి, ఎక్కడ లేదు, దాని స్థానమే లేకుండా పోయిందట. కానీ ఆ రాయి ఎంత అయిందట, పెద్ద పర్వతం అంత అయిపోయిందంట. అలాగనే యేసుక్రీస్తు దేవుడు ప్రపంచానికి కనపడే విధంగా పర్వతములాగా నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన గట్టిగా సపోర్ట్ కొడదామా? పర్వతములాగా నిలబడ్డా యేసయ్యకి సపోర్ట్ కొడదామా? ఓకే, దేవుడే ఈరోజు నాతో మాట్లాడాడు అనుకుంటే ఆయనకు ఒకసారి మరోసారి సపోర్ట్ కొడదామా? వెరీ గుడ్. దేవునికి స్తోత్రం. ఆయనకి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం.